తెలుగు రాజ్యం ప్రేక్షకులకు హృదయపూర్వక స్వాగతం. నేను మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. కాన్స్టిట్యున్సీ నెంబర్ 108 ఒంగోలు శాసనసభ నియోజకవర్గం, ఒంగోలు లోక్సభ నియోజకవర్గ ప్రధాన కేంద్రం. ఇప్పుడు సామాజిక వర్గాల వారీగా ఓటర్ల వివరాలు తెలియజేసే ముందు ఒంగోలు శాసనసభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి శాసనసభ్యులు, పార్టీలు, సామాజిక వర్గాలు 52 ఇక్కడ ద్విసభ్య నియోజకవర్గంగా ఏర్పడింది. 1952లో ఎం నారాయణ స్వామి గారు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా గెలుపొందారు. కమ్మ సామాజిక వర్గం. కె మాలకొండయ్య గారు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా షెడ్యూల్ క్యాస్ట్. 55లో కూడా ద్విసభ్య నియోజకవర్గంగానే ఉంది. టంగుటూరి ప్రకాశం పంతులు గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. బ్రాహ్మణ సామాజిక వర్గం. జిఆర్ దాస్ గారు షెడ్యూల్ క్యాస్ట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వారు విజయం సాధించారు. 57, 62 వరుసగా బివి లక్ష్మీనారాయణ గారు స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు. సామాజిక వర్గం. 67 సి రామచంద్రారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. రెడ్డి సామాజిక వర్గం. 72, 78 వరుసగా శృంగవరపు జీవరత్నం నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వారు విజయం సాధించారు. వారు షెడ్యూల్ కులాలకు చెందినప్పటికీ వారి భర్త శృంగవరపు సీతాయి నాయుడు గారు కాపు సామాజిక వర్గం. వారు వరుసగా 2 పర్యాయాలు ఒంగోలు మున్సిపల్ చైర్మన్గా వారు విశేషమైనటువంటి సేవలు అందించారు. స్వాతంత్ర సమరయోధులు. 83, 85 పి కోటేశ్వరరావు గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, కమ్మ సామాజిక వర్గం. 89 బత్సల బాలయ్య గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, వీరు బీసీ గాండ్ల సామాజిక వర్గం. 94లో ఈదర హరిబాబు గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, కమ్మ సామాజిక వర్గం. 99 బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. 2004, 2009 వరుసగా కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు విజయం సాధించారు. రెడ్డి సామాజిక వర్గం. 2012లో వీరు వైకాపాలో చేరి ఆ ఉప ఎన్నికల్లో కూడా గెలుపొందారు. 2014 తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా దామచర్ల జనార్దన్ గారు విజయం సాధించారు. కమ్మ సామాజిక వర్గం. 2019లో మరొకమారు వైకాపా అభ్యర్థిగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు విజయం సాధించారు. ఇప్పుడు ఒంగోలు శాసనసభ నియోజకవర్గంలో సామాజిక వర్గాల వారీగా ఓట్ల వివరాలు. ఇక్కడ కాపులు, బలిజలు 39,263, కమ్మ 31,736, యాదవులు 27,463, వైశ్యులు 23,509, ఎస్సీ మాల 20,614, రెడ్డి 16,638, ముస్లిం మైనార్టీలు 14,464, ఎస్సీ మాదిగ 13,609, జాలర్లు 12,365, బ్రాహ్మణులు 7,704, యానాదుల 6,054, వడ్డెర్లు 5,626, క్షురకులు 4,868, రజకులు 3,871, ఇతర వెనుకబడిన తరగతులు అంటే పద్మశాలీలు 1,352, మొత్తం 2,29,137 మంది ఓటర్లు ఉన్నటువంటి ఒంగోలు శాసనసభ నియోజకవర్గంలో దాదాపు 40,000 ఉన్నటువంటి కాపులు, బలిజలు ప్రాధాన్య క్రమంలో ప్రథమ సంఖ్యలో, ప్రథమ వరుసలో మనకు నిర్ణయాత్మక శక్తిగా ఇక్కడ కనిపిస్తున్నారు. ఆ తర్వాత కమ్మలు ద్వితీయ స్థానంలో 31,736 మంది ఓటర్లు మనకు కనపడుతున్నారు. ఎస్సీ మాలలు, ఎస్సీ మాదిగలు కలిపి 33,000 పైచీలకు ఓటర్లు ఇక్కడ కనిపిస్తున్నారు. అంటే ప్రాధాన్య క్రమంలో ఇక్కడ కాపులు, కమ్మ, ఆ తర్వాత షెడ్యూల్ కులాలు మరియు యాదవులు 27,463 మొత్తం ప్రాధాన్య క్రమంలో వీళ్ళు డిసైడింగ్ ఫ్యాక్టర్స్ టాప్ 1, 2, 3, 4 ప్రయారిటీస్లో ఉంటూ అభ్యర్థి యొక్క జయాపజయాల్ని వీరు నిర్ణయించేటటువంటి శక్తులుగా ఈ సామాజిక వర్గాలు ఒంగోలు శాసనసభ నియోజకవర్గంలో మనకు కనిపిస్తున్నాయి. ఈ సమాచారం మీకు ఎంతగానో ఉపకరించిందని ఆశిస్తూ ప్రస్తుతం దామచర్ల జనార్దన్ గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కమ్మ సామాజిక వర్గం నుంచి, వైకాపా అభ్యర్థిగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు రెడ్డి సామాజిక వర్గం నుంచి తలపడుతున్నటువంటి నేపథ్యంలో ఎవరు గెలుస్తారో, ఏం జరుగుతుందో చూద్దాం. చూస్తూనే ఉండండి తెలుగు రాజ్యం. మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూర రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక, రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువతి యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.